नाज़रीन अस्सलाम वालेकुम। ज़ेड न्यूज़ के ख़बरनामे में आपका इस्तक़बाल है। मैं सलमान ख़ान। आगे बढ़ने से पहले सुर्ख़ियों पर नज़र डालते हैं। तालीम, रोज़गार और मुकामी इदारों के लिए 42% BC रिजर्वेशन बिल सदर जमहूरिया के पास 5 माह से है ज़ेर इल्तिवा। असम्बली में रेवंत रेड्डी का खिताब। BRS ने BCs को तारीख़ी नुमाइंदगी दी है। राहुल गांधी के पार्लियामेंट में खामोशी पर असम्बली में KTR का सवाल। किशन रेड्डी ने बोराबंडे में अवाम के साथ वज़ीर आज़म की मन की बात सुनी और अवाम से मुल्क की तरक्की में किरदार अदा करने की अपील। तेलंगाना असम्बली में म्यूनसिपलिटी और पंचायत राज तरमीमी बिल मंजूर, तमाम जमातों का मुत्तफ़िक़ा फैसला। आइंदा 48 घंटों में तेलंगाना के मुख्तलिफ अजला में बारिश का इम्कान, महकमा मौसमियात की पेश क़ियासी। मजलिस ने म्यूनसिपलिटी और 42% BC रिजर्वेशन बिल की हिमायत, असम्बली में जाफर हुसैन मेराज का बयान। हुकूमत पहले तरक्याती फंड्स फराहम करे फिर नए म्यूनसिपलिटियाँ बनाए, असम्बली में टी हरीश राव का सनसनीखेज बयान। अब पेश है खबरों की तफसील। असम्बली में तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि तालीम, रोज़गार और मुकामी इदारों में 42% रिजर्वेशन के लिए 2 बिल्स मंजूर करके गवर्नर को भेजे गए थे, लेकिन गवर्नर ने इन्हें सदर जमहूरिया के पास भेज दिया और तकरीबन 5 माह से ये बिल्स ज़ेर इल्तिवा हैं। उन्होंने कहा कि हाई कोर्ट ने हिदायत दी थी कि 30 सितंबर से पहले इंतखाबात कराए जाएँ और रिजर्वेशन यकीनी बनाया जाए, इसीलिए हुकूमत ने फ़ौरन ऑर्डिनेंस लाया था। रेवंत रेड्डी ने BRS पर इल्ज़ाम लगाया कि वो असम्बली में हंगामा करके बिल की मंजूरी में रुकावट डाल रही है। उन्होंने कहा कि हमारी हुकूमत पसमानदा तबक़ात को 42% रिजर्वेशन देने के लिए पुरअज़्म है और अगर अपोजिशन ताउन ना करे तो अवाम खुद इन्हें सबक सिखाएगी। మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మనందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు, అదే విధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 50% నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల పంచాయత్ రాజ్లో SC STల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ 27% పోతాయి అధ్యక్ష. ఇక 23% బీసీలకు వచ్చినాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా 31% బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్లలో. కాబట్టి ఈరోజు గుదిగ బండగా మారిందే 2018లో TRS పార్టీ తీసుకొచ్చిన 50% పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈరోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలలో. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ నిబంధననే మనకు అడ్డంకిగా మారింది. ఈ 3వ మున్సిపల్ ఇప్పుడు పెట్టిన సవరించిన బిల్లులు కూడా ఆమోదిస్తే ఆ 50% అడ్డంకి తొలగిపోతే భవిష్యత్ కార్యాచరణ మొత్తం పకడ్బందీగా చేస్తాం అధ్యక్ష. నేను మళ్ళొకసారి మిత్రుడికి నేను మాట ఇస్తున్నా సభా నాయకుడిగా, చిత్తశుద్ధితోని దీన్ని అమలు చేసుకుందాం. దీన్ని చిలువలు పలువలు చేసి మిమ్మల్ని మీరే అవమానించుకోకండి ఒకరిని ఒకరు. ఎందుకు అని అంటే వాళ్ళు బాగానే ఉంటారు. గంగుల కమలాకరు పొన్నం ప్రభాకర్ను అవమానించిన, పొన్నం ప్రభాకర్ను గంగుల కమలాకర్ను అవమానించిన ఇది బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం అధ్యక్ష. ఈ సభలో ఒకరినొకరు మీరు విమర్శించుకొని ఇతరుల ముందు పలచన కాకండి. నేను సభా నాయకుడిగా వారికి సూచన చేస్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీకు మంచి జరిగే సమయం వచ్చింది. ఈ మంచి జరిగేటప్పుడు కలిసికట్టుగా ఉండండి. యజమానులను ఒప్పించడానికి, సంతోషపెట్టడానికి పరిశమైన పదజాలం మంత్రుల మీద ప్రయోగించడం వల్ల మీరే చులకనవుతారు. మీకు మంచిది కాదు, ఈ సభ మర్యాదకు గౌరవానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇది చర్చలు కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పాపాలను మేము ఇక్కడ కూర్చొని కడుగుతున్నాం. 50% నిబంధనను తొలగించడానికి పెట్టిన బిల్లులు దయచేసి చర్చనే లేకుండా గంగుల కమలాకర్ గారు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెడితే మేమందరం కూడా మద్దతు పలుకుతాం. గతంలో మా నాయకుడు చేసిన తప్పులను మీరు సరిదిద్దుతుండ్రు, ఆ సరిదిద్దే బిల్లులకు మీరు మద్దతు పలకండి అని అంటే సభ మొత్తం ఏకగ్రీవంగా వారికి మద్దతు పలుకుతాం, పాస్ అయిపోతుంది అధ్యక్ష. దయచేసి ఆ దిశగా తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. तेलंगाना असम्बली इजलास में BRS के वर्किंग सदर KTR ने कहा कि BRS ने BC तबक़ात को तारीख़ी नुमाइंदगी दी है। पहली बार BC तबक़े से ताल्लुक़ रखने वाले BS प्रसाद को एडवोकेट जनरल मुकर्रर किया गया, जबकि मुत्तहदा आंध्र प्रदेश में कभी ये मौका नहीं मिला। आज भी पार्टी के 3 अहम प्रोटोकॉल ओहदों में से 2 BC रहनुमाओं को दिए गए हैं, जो पार्टी के अज़्म को ज़ाहिर करते हैं।
KTR ने कहा कि KCR हुकूमत ने बिल मंजूर करके मुकामी इदारों में BCs के लिए 37% रिजर्वेशन भेजी थी, जिसे खुद वज़ीर आला रेवंत रेड्डी ने असम्बली में तस्लीम किया। उन्होंने कहा कि BRS हमेशा BC तबक़ात के साथ खड़ी रही है और इनकी नुमाइंदगी को मजबूत बनाया है। उन्होंने राहुल गांधी पर तनकीद करते हुए कहा कि वो वोट चोरी की बात तो करते हैं, लेकिन पार्लियामेंट में तेलंगाना के BCs के लिए 42% रिजर्वेशन पर खामोश है। KTR ने कहा, अगर MPs पार्लियामेंट में आवाज़ नहीं उठाएंगे तो असेंबली में MLAs के बोलने का क्या फ़ायदा। అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని. దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడితే ఇంకేదో అన్నారు, నేను దాని జోలికి ఎక్కువ పోను కానీ ఇవాళ కూడా మా పార్టీకి 3 ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మస్కునాచారి గారు ఉన్నారు, అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు. అంటే 3 ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో 2 బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎస్, రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష, జిత్నా ఆబాదీ ఉత్నా హక్, జిత్నీ భాగేదారీ ఉత్నీ హిస్సేదారీ. మంచి మాట అధ్యక్ష, మంచి మాట, మంచి ఆలోచన, డెఫినెట్లీ ఆచరణీయం, అనుసరణీయం, తప్పకుండా సాధించాలి. కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్ లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ, మీరు ఎందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్ లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. మీరే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో. ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 37% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడి నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్ కి. పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం 42% సాధించాలి అంటే ఆ 37% అని పంపిన ఫైల్ మేము ఎంత తెప్పించి ఈ 42% పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా? మేము 37% బిల్లు పంపలేదా? ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా? దయచేసి ఆలోచించండి. सदर मजलिस व रुकन पार्लियामेंट हैदराबाद बैरिस्टर असदुद्दीन अवैसी की मौजूदगी में कांग्रेस की सीनियर लीडर आयशा फरहीन ने दारुसलाम पहुंचकर MIM में शमूलियत अख्तियार कर ली। असदुद्दीन अवैसी ने सोशल मीडिया पर तस्वीर शेयर करते हुए कहा कि इंशाअल्लाह आयशा फरहीन पार्टी को मज़ीद मजबूत बनाने और आवाम के दरमियान रहकर इनकी खिदमत में अहम किरदार अदा करेंगी। इस मौके पर MIM के जनरल सेक्रेटरी सैयद अहमद पाशा खादरी, MLA नामपल्ली मोहम्मद माजिद हुसैन और दीगर पार्टी कायदीन भी मौजूद थे। मरकज़ी वज़ीर किशन रेड्डी ने जुबली हिल्स हल्के के बोरामुंडा डिवीज़न में आवाम और BJP कारकुनों के साथ वज़ीर आज़म नरेंद्र मोदी का माहाना रेडियो प्रोग्राम मन की बात सुना। इस मौके पर बड़ी तादाद में आवाम भी शरीक हुए और वज़ीर आज़म के पैगाम को बगौर सुना। किशन रेड्डी ने कहा कि मन की बात आवाम को हुकूमत के विज़न से जोड़ती है और मुस्बित सोच पैदा करती है। उन्होंने आवाम से अपील की है कि इस प्रोग्राम में रहनुमाई लेकर समाज और मुल्क की तरक्की में अपना किरदार अदा करें। ఈరోజు 125వ మన్ కీ బాత్ కార్యక్రమం దేశమంతా జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక విషయాలు, తన మనసులో ఉన్నటువంటి మాటలను, దేశంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలను దేశ ప్రజలతో జరుపుకుంటారు. అనేక సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఈ రకంగా క్రమం తప్పకుండా దేశ ప్రజలతో అనేక బహిరంగ సభల్లో ఇతర కార్యక్రమాల్లో మాట్లాడుతూనే అదనంగా ప్రతి ఆదివారం చివరి 11 గంటల సమయంలో
అరగంట పాటు మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ విషయంలో కానీ, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్ విముక్తి దినోత్సవం గురించి కానీ, లిబరేషన్ డే గురించి కానీ, అనేక మరి సోలార్ విషయంలో కానీ, లేక స్పోర్ట్స్ విషయంలో కానీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలతో తన యొక్క ఆలోచనను పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోడుబండలో కూడా ఈ కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున మేము నిర్వహించుకోవడం జరిగింది. तेलंगाना असम्बली के इजलास में मजलिस के याकुतपुरा रुकन असम्बली जाफर हुसैन मेराद ने कहा कि मजलिस पार्टी तेलंगाना म्यूनसिपालिटी बिल 2025 की मुकम्मल तायद करती है। उन्होंने कहा कि ये बिल अवामी मफाद में है और बल्दिया के निज़ाम को मज़ीद मजबूत बनाएगी। उन्होंने मज़ीद कहा कि मजलिस ने 42% BC रिजर्वेशन बिल की भी हिमायत की है ताकि पसमानदा तबक़ात को इनका जायज़ हक़ मिल सके। जाफर हुसैन मेराद ने हुकूमत से मुतालबा किया कि वो इन क़वानीन को फ़ौरी तौर पर नाफिज करें ताकि आवाम को जल्द फ़ायदा पहुँचे। ये क्या मांगू नहीं देते। ऑनरेबल पैनल ऑफ स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया। आपने मुझे जिस बिल पे बात करने दिया, मेरी पार्टी की जानिब से आपको इस बिल की तायद करते हैं। बीसी का जो 42% आपने रिजर्वेशन म्युनिसिपैलिटी के लिए किया है, हम इसकी भरपूर तायद करते हैं और उम्मीद करते हैं कि आप इस बिल के साथ इंसाफ करेंगे और आने वाले टाइम के ऊपर पूरे बीसीज को न सिर्फ रिजर्वेशन देंगे, तमिलनाडु की तरह हम सेकंड स्टेट बनाकर रहेंगे। इस बिल की हमारी पार्टी की जानिब से तायद करते हैं। बहुत बहुत शुक्रिया, थैंक यू। महकमा मौसमियात ने रियासत तेलंगाना के तकरीबन अजला के लिए आइंदा 48 घंटों तक शदीद बारिश का अलर्ट जारी किया है। IMD के मुताबिक खलीज बंगाल में बनने वाले लो प्रेशर एरिया शुमाली अजला, निज़ामाबाद, आदिलाबाद, करीमनगर, जगतियाल और मंशियाल में भारी बारिश का सबब बन सकता है। हैदराबाद और इसके आसपास के अजला में भी दरमियानी से भारी बारिश मुतवक्को है। शहरियों को निचले इलाकों से दूर रहने और ट्रैफिक हिदायत पर अमल करने की हिदायत दी गई, जबकि किसानों को खाद और कपास की फसलों की निगरानी करने का मशवरा दिया गया। असम्बली में BRS MLA गंगोला कमलाकर ने कहा कि BRS पार्टी सिर्फ भारत राष्ट्र समिति नहीं बल्कि बहुजन राष्ट्र समिति है। हमारी पार्टी का मकसद तमाम तबक़ात को मसावी नुमाइंदगी देना है। उन्होंने कहा कि अगर हम सिर्फ तजावीज़ दे रहे हैं ताकि BC बिल मंजूर हो और 42% रिजर्वेशन नाफिज हो, हमारी तजावीज़ को तनकीद ना समझा जाए। స్పీకర్ సార్, మేము క్లియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్, బహుజన రాష్ట్ర సమితిగా ఈరోజు పేదలు అంటున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం సార్, మేమందరం ఒకటే అధ్యక్ష, ఈ బిల్లు పాస్ కావాలి, 41% బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి. కానీ బిల్లు పాస్ చేసుకొని జీవో ఇచ్చేసుకొని ఎలక్షన్ పోతే న్యాయస్థ చిక్కు వస్తే కాబట్టి న్యాయస్థ చిక్కు రావద్దంటే యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ అంబానీ శంకర్ గారు ఎట్లా చేస్తారో అలాగా ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూచనలు దయచేసి పరిగణలోకి తీసుకోండి. మా సూచనలు మీరు ఎట్టి పసులుడంగా దాన్ని విమర్శగా భావించకండి. ఇది ఒక్క గంగుల కమలేష్ కాదు, కోట్లాది 2 కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము. మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతుంది కాబట్టి మా భావితరానికి అన్యాయం కావద్దని చెప్పేసి అవకాశం కాబట్టి భావితరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్ గా ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో కాండి. కానీ డెఫినెట్ గా జీవో ఇచ్చిన తర్వాత మేమేం చేయము, న్యాయవస్థ చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడం నేను చెప్తున్నాను. असम्बली में वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि KCR को कलवा कुंटला नहीं बल्कि कलवा कुंदा कहूँगा क्योंकि वो लोगों को तकसीम कर रहे हैं। उन्होंने कहा कि BC, OC, SC, ST, हिंदू और अक़लियतों को बांटना बंद करें और BC बिल सब मिलकर पास करें ताकि मरकज़ पर मज़ीद दबाव बढ़ाया जा सके। అధ్యక్ష, అదే కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుంట ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుంట ఉండాలి. బీసీలు, ఓసీలు కలవద్దు, ఎస్సీలు, ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు, హిందువులు కలవద్దు. అది కల్వకుంట చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటది. మేము ధర్నా చేసినప్పుడు రాలేదు, మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే. మిత్రులు పాయల శంకర్ కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మన అందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న
విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 50% నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల పంచాయతీ రాజులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ 27% పోతాయి అధ్యక్ష. ఇక 23% బీసీలకు వచ్చినాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా 31% బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్లలో. కాబట్టి ఈ రోజు గుదిగ పండుగ మారిందే 2018లో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన 50% పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈ రోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలలో. रियासती असम्बली ने आज इतवार के रोज तेलंगाना म्यूनसिपैलिटीज तीसरी तरमीमी बिल 2025 और तेलंगाना पंचायत राज तीसरी तरमीमी एक्ट 2025 मंजूर किए। हुकूमत ने रियासत के तमाम घरानों का जामे साइंसी सर्वे करवाकर बैकवर्ड क्लासेस की मुकामी इदारों में नुमाइंदगी के मुताबिक रिजर्वेशन की मकदार का तयन किया। बिलों की मंजूरी के दौरान अपोजिशन के अरकान BRS और BJP ने इस बात पर सवाल किया कि हुकूमत ये रिजर्वेशन कैसे नाफिज करेगी जबकि सदर की मंजूरी बाकी है। BRS ने कहा कि वो बैकवर्ड क्लासेस के लिए रिजर्वेशन बढ़ाने के हामी हैं, लेकिन हुकूमत को कानूनी मुश्किलात से बचने के लिए तमिलनाडु मॉडल पर अमल करना चाहिए। BJP के रुकन पायल शंकर ने कहा कि वो बिलों की हिमायत करते हैं, लेकिन हुकूमत की पिछले 20 माह की अमली कारकर्दगी पर सवालात है, जबकि बजट में बैकवर्ड क्लासेस के लिए मुख्तस फंड्स भी अभी तक इस्तेमाल नहीं हुए। म्यूनसिपल एक्ट तरमीमी बिल पर तफसीली बहस हुई। बहस के बाद ऐवान के तमाम अरकान ने बिल के निफाज के लिए अपनी मंजूरी दे दी। स्पीकर गड्डम प्रसाद ने ऐवान में ऐलान किया कि म्यूनसिपल एक्ट तरमीमी बिल को बाज़ाब्ता तौर पर मंजूर कर लिया गया। అధ్యక్ష, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, అదేవిధంగా ఇంద్రదేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు కోసం 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం దారితీసినటువంటి పరిస్థితులు, అదేవిధంగా అక్కడ నుంచి పబ్లిక్ యొక్క డిమాండ్ బట్టి మరి రోజు ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. రుద్రారం, లక్డారం అనే 2 గ్రామాలను చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి సంగారెడ్డి జిల్లాలో 18 వార్డులతో ఇంద్రదేశం, బాచుగూడెం, రామేశ్వరం, బండ, రెండ్లగడ్డ జనాభా తగ్గింపు మినహాస చిన్న కంజర్ల, ఐనవోలు, పెద్ద కంజర్ల అనే 6 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. I shall now request the Minister for Panchayat Raj to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. साबिक़ वज़ीर व MLA टी हरीश राव ने कहा कि कांग्रेस ने वादा किया था कि इक़्तिदार में आने पर LRS मुफ्त किया जाएगा। नो LRS, नो BRS, लेकिन अब आवाम से पूरी रकम वसूल की जा रही है। उन्होंने खबरदार किया कि अगर यही रवैया जारी रहा तो आवाम नो LRS, नो कांग्रेस का नारा लगाएगी। उन्होंने असम्बली में सवाल किया कि अगरचे म्यूनसिपालिटियों की तरक्की के लिए फ़ंड्स फराहम नहीं किए जा रहे हैं तो इनकी तादाद बढ़ाने का कोई फ़ायदा नहीं है। हुकूमत को चाहिए कि पहले तरक्याती फ़ंड्स फराहम करें ताकि आवाम को बेहतर सहूलियात मिल सकें। అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది. 22 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము, అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా, ఈ రోజు మున్సిపాలిటీల పరిస్థితి ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. పరిస్థితి ఏంటంటే ఫాగింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెల కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ₹1 కూడా ఇవ్వడం లేదు. ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు. పైగా LRS గతంలో మీరే మా మీద ఆరోపణలు చేశారు, BRS ప్రభుత్వం పేదల నుండి డబ్బులు వసూలు చేస్తా ఉంది, రక్త మాంసాలు బిలుస్తా ఉన్నారు,
కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం, ఫ్రీగా చేస్తాం. ఆ రోజేమో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. కానీ ఇవాళ మాత్రం బరాబర్ పైసలు కట్టాల్సిందే అని ప్రజల దగ్గర వసూలు చేశారు. మరి ఇప్పుడు అదే ప్రజలు రేపేమంటారు? నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు తెచ్చానంటే, ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం. ఆ జీవోలో చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది. మరి ఎల్ఆర్ఎస్ మీద వచ్చిన డబ్బులు ఎన్ని, దాన్ని ఎప్పట్లోగా మున్సిపాలిటీలకు అందిస్తారు, ఆయా పట్టణాభివృద్ధి సంస్థలకు అందిస్తారో దయచేసి మంత్రి గారు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. వచ్చిన డబ్బెంత, వాటిని మున్సిపాలిటీలకు పట్టణ అభివృద్ధి సంస్థలకు ఎప్పట్లోకి ఇస్తారు? ఎందుకంటే ఒకవైపు మీరు పట్టణ ప్రగతి బంద్ చేసిండ్రు, ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం బంద్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు. ₹1 లేకుండా మున్సిపాలిటీలు ఎలా కొనసాగాలి? కనీసం ప్రజలు కట్టిన డబ్బు, మా పట్టణం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కట్టిన డబ్బు ఆయా మున్సిపాలిటీలకు చట్టంలోనే ఉంది, ఆనాడిచ్చిన జీవోలోనే ఉంది. దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారో స్పష్టంగా ఈ సభకు చెప్పాలని నేను శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను. మీకు కూడా మంతని మున్సిపాలిటీ ఉంది, మీకు కూడా డబ్బులు వస్తాయి. అసలు ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆ మున్సిపాలిటీలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా దాంట్లో కొంత పర్సెంటేజ్ ఆ పట్టణాభివృద్ధి సంస్థకి ఇవ్వాలి. అది బంద్ చేసిండ్రు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బు ఇయ్యరు, ఎల్ఆర్ఎస్ ఇయ్యరు, తర్వాత పట్టణ ప్రగతి ఇవ్వరు. ఏం మరి మున్సిపాలిటీలు ఎట్లా నడవాలి అధ్యక్ష? మేము ఇన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాము, కొత్త మున్సిపాలిటీలు పెట్టినామని చెప్పి చెప్పడం కాదు కదా. ఆ మున్సిపాలిటీల పరిస్థితి ఏంది? ఇవాళ మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు చాలా చోట్ల లేరు, శానిటరీ ఇన్స్పెక్టర్లు లేరు, అదే విధంగా మున్సిపాలిటీల్లో ఇంజనీర్లు లేరు. అంతా అయోమయం, మీకు స్టాఫ్ లేదు, ప్లానింగ్ లేదు, ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నారు. కొత్త మున్సిపాలిటీలు ఎన్ని ఏర్పాటు చేస్తుందో దానికి అనుగుణంగా ఇంజనీర్లను, శానిటరీ ఇన్స్పెక్టర్లను, కమిషనర్లను, సిబ్బంది నియామక ప్రక్రియ కూడా చేపట్టండి, పోస్టులు కూడా శాంక్షన్ చేయండి. ఇవాళ నా దగ్గర 3 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి నా టౌన్ లో, ఒక్క సింగిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు. 3కు 3 ఖాళీ. అంటే మీరు ఈ రకంగా ఉంటే ఎట్లా? మీరు ఇంకా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు, మరి దానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయా, పోస్టులు శాంక్షన్ చేస్తున్నారా? ఆ ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. हैदराबाद के मधुरा नगर में ट्रैफिक से आवाम को बड़ी राहत मिली। हैड्रा ने बॉक्स ड्रेन पर लगाई गई रेलिंग हटा दी, जिससे सड़क चौड़ी हो गई और बरसों से जारी पार्किंग का मसला ख़त्म हो गया। मुकामी रिहायशियों ने खुशी का इजहार करते हुए कहा कि अब स्कूल बसें और एम्बुलेंसें आसानी से गुजर सकेंगी। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी और हैड्रा कमिश्नर AV रंगनाथ से इजहार तशक्कुर किया। ఈ రోజు మధురా నగర్ కాలనీ వాసులకి ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇన్ని రోజులుగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న డివైడర్ ని, అలాగే నాలా మీద ఉన్న ఇనుప కంచెల్ని తొలగించడానికి హైడ్రా కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ తో పాటు మధురా నగర్ కాలనీ వాసులకి ఎంతగానో ఆనందదాయకంగా ఉండడం వల్ల ఈ అవకాశాన్ని కల్పించిన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేక కార్యక్రమంలో మధురా నగర్ కాలనీ వాసులు పాల్గొని ఈ రేలింగ్ కి సహకరించిన వాళ్ళందరికీ साबिक वजीर निरंजन रेड्डी ने वनपर्ती मंडल के तिरुपति गुट्टा फॉरेस्ट हदूद में तिरुमला गुट्टा और दीगर कुंटों का दौरा किया और पानी से भरे इन कुंटों में पूजा अंजाम दी। उन्होंने कहा कि BRS हुकूमत ने हर बूंद पानी को महफूज रखते हुए चेक डैम और कुंटे तामीर किए, जिससे किसानों, मवेशियों और जंगली जानवरों को पानी मैसर आया। निरंजन रेड्डी ने बताया कि अपने दौरे वजारत ने 32 किसानों को पुडू ज़मीन पट्टे दिए गए और बाकी 62 किसानों को भी हुकूमत आते ही ये पट्टे देने का वादा किया। इस मौके पर कई BRS कायदीन भी मौजूद थे। ప్రభుత్వం మారడంతో అది ఆగిపోయింది. దీనికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములన్నిటి కూడా నీటి వసతి లేదు. అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక 2 కుంటలు మంచి కట్టిస్తారంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది, అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు, జీవరాశులకు ఉపయోగపడుతుంది. ఈ రైతాంగానికి, వ్యవసాయానికి కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను 2 పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది అప్పట్లోనే. ఇవాళ మనం చూస్తున్నటువంటి దీద్య కుంట, ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి రైతులకు భూగర్భ జలంతో పాటు ఈ పైన పొరిలినటువంటి నీళ్లు, అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వర్షాలకు వాటి పనికి వస్తున్నాయి.
పశుపక్షాదులకు ఎల్లడిగా ఉంది. నెమళ్ళు కానీ, దుప్పులు కానీ, జింకలు కానీ, అదేవిధంగా కుందేళ్ళు కానీ, అడవి పందులు కానీ, రైతులు మేపుకునేటువంటి గొర్రెలు, మేకలు కానీ, పశువులు కానీ, వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలమటించే ఈ జీవులన్నీ ఇలా పుష్కలంగా నీళ్ళు అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా. కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానియకుండా తెలంగాణలో అడుగడుగున జలరాశుల్ని పెంపొందింపజేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్. రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది, అత్యంత ఆవశ్యకమైనటువంటిది. దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశులన్నింటికీ, ప్రకృతికి, పర్యావరణానికి అన్నింటికీ కూడా మనుగడ సాగించడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది. జై తెలంగాణ. आखिर में सुर्खियां और एक बार। तालीम, रोजगार और मुकामी इदारों के लिए 42% BC रिजर्वेशन बिल सदर जमहूरिया के पास 5 माह से है ज़ेर इल्तिवा। असेंबली में रेवंत रेड्डी का खिताब। BRS ने BCs को तारीखी नुमाइंदगी दी है। राहुल गांधी के पार्लियामेंट में खामोशी पर असेंबली में KTR का सवाल। किशन रेड्डी ने बोराबंडे में अवाम के साथ वज़ीर आज़म की मन की बात सुनी और अवाम से मुल्क की तरक्की में किरदार अदा करने की अपील। तेलंगाना असेंबली में म्यूनसिपैलिटी और पंचायत राज तरमीमी बिल मंजूर, तमाम जमातों का मुत्तफ़िक़ा फैसला। आइंदा 48 घंटों में तेलंगाना के मुख्तलिफ अजला में बारिश का इम्कान, महकमा मौसमियात की पेश क़ियासी। मजलिस ने म्यूनसिपैलिटी और 42% BC रिजर्वेशन बिल की हिमायत। असेंबली में जाफर हुसैन मेराज का बयान। हुकूमत पहले तरक्याती फंड्स फराहम करे, फिर नए म्यूनसिपालिटियाँ बनाए। असेंबली में टी हरीश राव का सनसनीखेज बयान। ये थी आज की दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब, फेसबुक पर लाइक, शेयर ज़रूर करें। अल्लाह हाफिज़। मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज़ दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435। अल रियाज टूर्स एंड ट्रैवल्स, नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। एयर टिकटिंग, इंटरनेशनल और डोमेस्टिक, वीज़ा इंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन। विजिट वीज़ा और उम्रा वीज़ा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी। रियाज इस्लामिक स्कूल, तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान क़ायदे के अलावा नर्सरी ta 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीरी और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम। काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू SR पेट्रोल पंप, वट्टा